సత్యేంద్ర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా హోంమంత్రిగా సేవలందించినారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె గురించి తెలుసుకుందాం. సత్యేంద్ర రెడ్డి గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియని వారు అంటూ ఉండరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఆమె ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే తొలి మహిళా హోంమంత్రిగా చేసిన రికార్డును నమోదు చేసుకున్నారు. వరుసగా 5 సంవత్సరాలు హోంమంత్రిగా చేసిన రికార్డును కూడా ఆమె నెలకొల్పినారని కూడా చెప్పవచ్చును. ఆమెకి హోంమంత్రి రావడానికి గల కారణాలు ఉన్నవి అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు ఆమె మంత్రిగా పనిచేసినారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ గారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన శాఖలు చేసినారు. 3-4 శాఖలకు నిర్వహించిన ఘనత ఉంది. ఒక సందర్భంలో గనుల శాఖే కాకుండా అదంతా ఒక ఎత్తితే అప్పుడంత ఆమె పాజిటివ్గా రాలేదు. 42 మంత్రులు ఆమె ఒక మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమెకు అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానమైన హోంమంత్రి పీఠాన్ని ఆమెకి ఇవ్వటంతో, హోంమంత్రి పదవిని ఆమెకి కట్టబెట్టడంతో ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మారుమోగిందని కూడా చెప్పవచ్చును. రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన ఆ పోర్ట్ఫోలియో వల్లనే సత్యేంద్ర రెడ్డి మేడం గారికి ఆ రోజున్న కేసు నేటికి కూడా కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దానికి గల కారణాలు, ఆమెకు హోంమంత్రి రావడానికి గల కారణాలు కూడా అనేకం ఉన్నాయని కూడా చెప్పడం ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే సత్యేంద్ర రెడ్డి గారి భర్త గారు కూడా ఎన్టీఆర్ క్యాబినెట్లో హోంమంత్రిగా చేసినారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంద్రారెడ్డి గారు భర్త గారైన ఇంద్రారెడ్డి గారు వైఎస్ రాజశేఖర గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 99 ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఏయులో హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది. వేవ్ మొత్తం టీడీపీకి వచ్చేసింది. ఒక ఇంద్రారెడ్డి గారు ఒక్కళ్ళే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎజుకేతం ఎగరేశారు. అది కూడా అతను ఓన్ క్యాబిలిటీ ద్వారానే ఎగరేశారనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, రాజశేఖర గారికి కూడా తెలుసు. అనుకోకుండా ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి గారు మరణించడం జరిగింది. అప్పుడు రాజకీయాల్లోకి సత్యేంద్ర రెడ్డి గారు అనుకోకుండా రావడం జరిగింది. ఇంద్రారెడ్డి గారు మరణం తర్వాత సత్యేంద్ర రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో సత్యేంద్ర రెడ్డి గారికి మొట్టమొదట వాళ్ళకి తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ అనుబంధం కలదు. తెలుగుదేశం పార్టీలోనే ఇంద్రారెడ్డి గారు అనేక పదవులు కూడా నిర్వహించినారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచిన కొద్ది నెలల్లోనే అతను మరణించడం జరిగింది. అది చాలా బాధాకర విషయం కూడా చెప్పవచ్చును. సత్యేంద్ర రెడ్డి గారిని టీడీపీ పార్టీలో తీసుకురావాలని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రయత్నాలు చేసినారు. అప్పుడు రంగారెడ్డి జిల్లాకి మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ ద్వారాను, అదేవిధంగా సత్యేంద్ర రెడ్డి గారి బంధువులు మొత్తం కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు. సత్యేంద్ర రెడ్డి గారి బంధువులు మొత్తం కూడా కొంతమంది ఎమ్మెల్యేలుగా టీడీపీలో అప్పుడు కొనసాగుతున్నారు. వాళ్ళందరూ పరిచయాలు ఉపయోగించుకొని, అప్పుడు మంత్రివర్యులైన దేవేంద్ర గౌడ్ గారి పరిచయాలు ఉపయోగించుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సత్యేంద్ర రెడ్డి గారికి ఫోన్ చేసి, మేడం మీరు మా పార్టీలో రండి, మీకు మంచి స్థానం కల్పిస్తాము, మా పార్టీ కండ కప్పుకున్న 1 గంటలోనే మిమ్మల్ని మంత్రి చేస్తానని కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆమెకు హామీ ఇచ్చారు. ఈ తతంగం మొత్తం కూడా అప్పుడే సిఎల్పీ లీడర్ ఉన్న రాజశేఖర రెడ్డి గారికి తెలిసి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా సత్యేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఏందమ్మా ఇదంతా జరుగుతుందని నాకు విషయానికి వచ్చింది, మీరేం నాకు చెప్పలేదంటే, అన్నయ్య మీరు నాకు పరిచయం లేదు అందుకని మీకు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నానని చెప్పింది అంట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మీరు నా సొంత అన్న లాంటి వాళ్ళన్నా, మా హస్బెండ్ కూడా ఈ పార్టీలోనే కన్నుమూశారు, మీరు నా సొంత అన్నగా భావిస్తున్నాను, టీడీపీ వాళ్ళు ఎన్నో ప్రభావాలు పెట్టినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా
మంత్రి పదవి ఇస్తాను కూడా వాటన్ని నాకేమొద్దు, నేను నిన్ను నమ్ముకొని మన పార్టీలోనే ఉంటాను, మీరు ఉన్నంతకాలం నేను మీ పార్టీలోనే కొనసాగుతానన్నా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదనని రాజశేఖర రెడ్డి గారికి చేతిలో చేసి చెప్పిందన్నది అక్షర సత్యం. ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి గారే అనేక సభల్లో, సేవల సభల్లో కూడా చెప్పారు. అప్పటి నుంచి సబితాంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సమస్యలు జాయిన్ కావటం, రాజశేఖర రెడ్డి గారికి ప్రియ శిష్యురాలుగా మెలగటం, సేవల శల్యముగా ప్రసిద్ధి చెందటం కూడా ఎన్ని వర్షాలు జరిగింది. రాజశేఖర రెడ్డి గారు, సబితాంద్ర రెడ్డి గారు అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ, ఎన్నో ఒత్తిళ్లు గురి చేసినప్పటికీ, ఎన్నో ప్రయోజనాలు ఇస్తామమ్మా, మీరు మా పార్టీలోకి ఇస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేసినప్పుడు అవన్నీ వదులుకొని నన్ను నమ్ముకొని మన పార్టీలో జాయిన్ అయింది, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు ఆమెను ఒక శల్యమ్మగా చూస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా మొట్టమొదట సేవల నుంచే నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సేవల నుంచి సబితాంద్ర రెడ్డి గారు పోటీ చేయడం, సబితాంద్ర రెడ్డి గారు కూడా గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు సబితాంద్ర రెడ్డి గారి పైన అపారమైన నమ్మకం, అపారమైన ప్రేమానురాగాలు చూపిస్తూ ఆమెను రాజకీయాలకు ముందు నడిపించినారు. ఆ తర్వాత 2004 క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారు ఆమెను తీసుకొని అనేక కీలక శాఖలను అప్పచెప్పడం జరిగింది. భూగర్భ గనుల శాఖ, ఐటీ శాఖ, జోలు శాఖ, అనేక శాఖలను, కీలకమైన శాఖలను అప్పచెప్పడం జరిగింది. కొన్నిసార్లు కొన్ని శాఖలకు ఇన్ఛార్జిగా, మినిస్టర్గా కూడా వివరించడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే అప్పుడు ఆమె అంత పాజిటివ్లోకి రాలేదు. అందరు మంత్రులు ఆమె ఒక మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల తర్వాత 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఆమెకు అత్యంత కీలకమైన హోమ్ మినిస్టర్ పదవిని ఇవ్వడం జరిగింది. ఆమె ఒక మహిళకు హోమ్ మినిస్టర్ పదవి ఉందని కాంగ్రెస్ పార్టీలో ఆనాటి పెద్దలు కూడా ఆమె రాజశేఖర రెడ్డి గారికి ఎదురు చెప్పారు. కాదు, ఆమె దగ్గర క్యాబిలిటీ ఉంది, ఆ పదవి ఇస్తే ఆమె చేయగలిగే సామర్థ్యం ఉంది, ఆ క్యాబిలిటీ నాకు తెలుసు, అందుకని ఆమెకి ఇస్తానని చెప్పారు. కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సైతం ఎదురిచ్చారు. అవసరమైతే మేము ఆమెకు ఆ పోర్టుబోల్ ఇస్తే మేము రాజీనామా చేస్తాం అని కూడా. వాళ్ళందరిని కూడా మాటను కూడా లెక్క చేయకుండా అధిష్టానాన్ని ఒప్పించి రాజశేఖర రెడ్డి ఆమెకు హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాకుండా దేశ చరిత్రలోనే మహిళా హోంమంత్రిగా రికార్డ్స్ నమోదు చేసుకున్న ఘనత సబితాంద్ర రెడ్డి గారికి దక్కిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకనే అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆమెకు హోంమంత్రి ఇవ్వడంతో ఆమె కూడా ఇచ్చిన బాధ్యత ఎంతో సమర్థం నిర్వహిస్తూ తిరుగులేని మహిళా హోంమంత్రిగా రికార్డు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోనూ దేశంలో కూడా ఆమెకు ప్రత్యేక స్థానాన్ని ఉందని చెప్పవచ్చును. ఆమె హోంమంత్రి ఉన్న సమయంలో అనేక ఉద్యమాలు జరిగినవి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె ల్యాండ్ ఆర్డర్ను కూడా ఎంతో సమిష్టిగా నిర్వహించి ముందంజలో రాష్ట్రాన్ని నడిపాయని చెప్పవచ్చును. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండటము, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా రావడం జరిగింది. కేసీఆర్ ఆహ్వానం మేరకు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో కూడా రంగారెడ్డి జిల్లాలో గెలిపించడంలో కూడా సబితాంద్ర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి టౌన్లోనే ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడం జరిగింది. హైదరాబాదు నగరంలో రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ గెలుపులో సబితాంద్ర రెడ్డి గారు దాదాపు ఒక 10 సీట్లు ఎమ్మెల్యేలను గెలిపించారని కూడా అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. అది ఆ సంగతి కేసీఆర్ కూడా తెలుసు. కొన్ని తప్పుడు వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వలన, తప్పుడు హామీలు ఇవ్వడం వలన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన సంగతి తెలంగాణ ప్రజల మొత్తానికి తెలుసని కూడా సబితాంద్ర రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ప్రజల మొత్తం కూడా అర్థం చేసుకున్నారని, కేసీఆర్ని ముఖ్యమంత్రి లేకపోవడం వలన జరిగిన నష్టాన్ని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారని, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కేసీఆర్కి బ్రహ్మరథం పెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగే తథ్యమని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న అనేక మంది కాంగ్రెస్ పెద్దలు వచ్చి తెలంగాణలో మేము సంపూర్ణ రుణమాఫీ చేస్తాము, పేదవాళ్ళకు ఇల్లు ఇస్తాము, షాదీ ముబారక్ ఇస్తాము, షాదీ కళ్యాణ లక్ష్యం ఇస్తాము అనేక హామీలు ఇచ్చారు.
వాటన్నిటిని ఏమీ అమలు పరచకుండా కేవలం మభ్యపెట్టి కాలాన్ని నిలబుచ్చుతున్నారని, ఇప్పటికైనా కూటమి సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తిరుగుబాటు వస్తారని కూడా అన్నారు. ఇప్పటికి ఎన్నికలు జరిగితే అన్ని సర్వేలు, నేషనల్ సర్వేల్స్ టీవీలు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి 70% పైగా ఓట్ల శాతంతో అఖండ మెజార్టీతో విజయం సాధించబోతుందని, కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 20 సీట్ల మధ్య వస్తాయని కూడా సర్వేలు చెబుతున్నాయంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే తతంగంగాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనసాగిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీయే మనుగడు ప్రసాదంగా మారే అవకాశం ఉందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీల మొత్తాన్ని నెరవేర్చాలని, లేకపోతే ప్రజలే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు చేసే ఉద్యమాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని కూడా సబితా రెడ్డి గారు తెలియజేస్తున్నారు. మహేష్ నియోజకవర్గం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ముమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన ధ్యేయంగా పనిచేస్తానని, భవిష్యత్తు మొత్తం కూడా మహేష్ నియోజకవర్గం పైన దృష్టి సారించి మహేష్ నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా కూడా అండదండగా ఉంటానని కూడా సబితా రెడ్డి గారు ఎంతో గంటాపదంగా తెలియజేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా కూడా మహేష్ నియోజకవర్గ ప్రజలు తనను హక్కును చేర్చుకొని ప్రతి ఎన్నికల్లో విజయబాగట ఎగరేస్తున్నందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకే వినియోగిస్తానని కూడా సబితా రెడ్డి మేడం గారు ఎంతో వినయపరంగా తెలియజేస్తున్నారు.